వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. జయదేవ్ అంటారు అరవిందతోని నెక్స్ట్ డే ఉదయాన్నే, మనం లక్ష్మితో తిరిగి వచ్చాక మిగతా విషయాలన్నీ అప్పుడు మాట్లాడదాం మిత్రతోని, ఇప్పుడైతే చింతపల్లి బయలుదేరదాము అని జయదేవ్ అంటూ ఉంటే, సరే అండి అలాగే అని చెప్పి అరవింద అంటుంది. ఇక అప్పుడే మిత్ర కూడా నిద్ర లేచి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. నిన్న రాత్రి వైజాగ్ నుంచి ఆఖరి బస్సు చింతపల్లికి వెళ్ళిన బస్సు ఇక లోయలో పడిపోయి బస్సులో ఉన్న అందరూ కూడా ప్రాణాలు విడిచారు. ఇక అందులో మొదటిగా 24 ఏళ్ల భాగ్యలక్ష్మి. ఇక భాగ్యలక్ష్మి అంటే ఎవరో కాదు, వైజాగ్కి సంబంధించిన ప్రముఖ అధినేత నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మిత్ర గారి భార్య లక్ష్మీ నందన్ అని చెప్పి చెప్పడంతో ఇక అక్కడ ఆ మాట విన్న జయదేవ్, అరవింద, మిత్ర అందరూ షాక్ అయిపోతారు. మరి న్యూస్లో చెప్తున్నట్టు లక్ష్మి నిజంగానే చనిపోయిందా, లేదంటే ఇంకేమన్నా ట్విస్ట్ ఉందా లేదా కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇక మరి మిత్రకి ఇప్పుడైనా లక్ష్మి గురించి నిజం తెలుస్తుందా లేదా, అరవింద జయదేవ్ చెప్తారా లేదా చూడాలి.